సహజంగా సైతాను మనుష్యుల్ని ఎక్కడ ఆత్మీయంగా అదిమి పెడుతుందంటే వాళ్ళకొక భావాన్ని ఇస్తుంది. నేనే నీతిమంతుడిని, నేనే నీతిమంతురాలిని, వారికంటే నేనే బెటర్, నా భర్త కంటే నేనే బెటర్ అనుకునే భార్యలు ఉన్నారు, నా భార్య కంటే నేనే బెటర్ అనే భర్తలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుని దగ్గరికి అయితే చేరవు. సో ఇక్కడ ఆ యొక్క ఇంటెన్షన్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం నేను మీకు గుర్తు చేయాలి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సో ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుని యొక్క హృదయము దేంతో నిండి ఉందో దాన్ని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అంతే కదా. అలాగే సుంకరి యొక్క హృదయము దేంతో నింపబడి ఉందో దాన్ని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అంతే. కాబట్టి ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే ప్రార్థన కంటే ముందుగా మనం దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అప్పుడే మనము సరైనది మాట్లాడతాం, సరైన ప్రార్థన చేస్తాం, సరైన నిర్ణయాలు చేస్తాం. మన హృదయాన్నంతా లోకంతో నింపేసుకొని మనం సరిగా ప్రార్థన చేయాలంటే రాదు. వాడికి రాలే ప్రార్థన. పరిసయ్యునికి ఏం చేయాలో తెలీదు. ఏదైతే ఆయన హృదయంలో ఉందో అది బయటకు వస్తుంది. ఆయన హృదయంలో ఏముంది? నేను అందరికంటే నీతిమంతుణ్ణి. కాబట్టి ఇక్కడ ఆయన ప్రార్థన ఎలా ఉందంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ, అంటే నేను ఈ విధంగా వ్యభిచారిని కాదు, మరి చెడ్డవాణ్ణి కాదు, ఆఖరికి ఈ సుంకరి వంటి వాణ్ణి కూడా నేను కాదు, అంటే ఆయన హృదయంలో నిండుంది అది.